హాయ్ అండి, వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ సచిన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరింత మంచి అప్డేట్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది చాలా రకాలుగా డౌట్స్ అన్నీ రైజ్ చేస్తున్నారు. దాని అన్నిటికీ కూడా నేను ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూడా ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ మీకు అందరికీ రీచ్ కావాలంటే పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. దీనికి మీరు ఎటువంటి ఛార్జెస్ పే చేయ అవసరం లేదు. వీడియో రాగానే మీరు ఆ పని చేసేయండి. మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే చాలామంది ఇందులో ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే చూడండి, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి, మెయిన్ నెట్ పేజ్లో ఉన్నాం. ఇది రకరకాలుగా 4 రకాలుగా స్టార్ట్ అయింది. పై నెట్ వరకు 2019 మార్చ్ 14. రేపు వచ్చే మార్చ్ 14కి, ఫిబ్రవరి తర్వాత నెక్స్ట్ మార్చ్ 14కి పై వరల్డ్ మ్యాథ్స్ డే. ఓకే కదా, అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఆ రోజున మనకి ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద 2025 అని చెప్పేసి మనకి చెప్పారు. చూడండి, మనకి అప్పుడు రిలీజ్ అవ్వడానికి, లిస్టింగ్ అవ్వడానికి మెయిన్ నెట్ దగ్గరలో ఉన్నాం. బేటా ఫస్ట్ బేటాగా స్టార్ట్ అయ్యి టెస్ట్ నెట్గా స్టార్ట్ అయ్యి ఎన్క్లోజ్డ్ అయిపోయింది. మెయిన్ నెట్ దగ్గరలో ఉన్నాం. బేటాలో ఉన్నప్పుడు ప్రతి అవర్కి ఎక్కువ కాయిన్స్ మైనింగ్ జరిగేవి. అప్పుడు మనకి పెద్దగా తెలియదు, టెస్ట్ నెట్లో తెలియదు, ఎన్క్లోజర్లో కూడా తెలియదు. మెయిన్ నెట్లో కంగారు పడుతున్నాం. ఇప్పటికీ ఏమి టెన్షన్ లేదు. మీరు కాయిన్స్ బాగా ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రిఫర్ చేసుకుంటే ఆ పని మీద ఉండొచ్చు. ఇంకా చాలామంది ఫోన్ చేసి కాయిన్లు కొనుక్కొచ్చా, అమ్మొచ్చా, అమ్మేసుకోవచ్చా అని అన్నారు. ఇదైతే ఎగెనిస్ట్ ద రూల్స్ ఆఫ్ డాక్టర్ నికోలస్ అని చెప్పొచ్చు. దాని గురించి మీరు అది మీ పర్సనల్, నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు బయట వేరే దేశాల్లో చూసుకుంటే చూడండి, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా ట్రాన్సాక్షన్ జరిగింది రీసెంట్గా. ఇల్లు, కార్లు, అలాగే ప్రాపర్టీస్ కూడా రియల్ ఎస్టేట్లో, జ్యువెలరీ షాప్ అని ఇలా ఈ విధంగా A to Z రెస్టారెంట్లో, కాఫీ షాపుల్లో, కేఫ్ షాపుల్లో అన్ని విధాలుగా కూడా మనకి ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారు వేరే కంట్రీస్లో. అది ప్రతిసారి నేను చెప్తున్నాను, అప్డేట్స్ కూడా మీకు ఇస్తున్నాను ప్రతి వీడియోలో. సో మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు చేసుకోవాల్సింది ఎంత వస్తుంది ఇంత వస్తుంది అని కాకుండా మీరు మైనింగ్ చేసుకొని కాయిన్లు జాగ్రత్తగా డైలీ గుర్తుపెట్టుకొని చేసుకోండి. నా రిఫరల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇంకా కొత్తగా ఉన్న వాళ్ళు అయితే చేసుకోవచ్చు. చాలామంది మైనింగ్ చేసుకుంటున్నారు. కాకపోతే మీరు ఏం చేస్తారంటే లాస్ట్లో చూడండి, మనకి ప్రొఫైల్ ఉంటుంది కదా, ఆ ప్రొఫైల్లోకి వెళ్తే మనకి పుష్ నోటిఫికేషన్స్ ఉంటుంది. ఆ పుష్ నోటిఫికేషన్ ముందు మీరు ఆన్ చేసి పెట్టుకోండి. దానివల్ల ప్రతిసారి మీకు ఒక గంట సింబల్లాగా వచ్చి మీకు రిమైండ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ 24 hours. అది ఒకటి గుర్తుపెట్టుకొని చేసుకోండి. సో మీకు దగ్గర 1000 కాయిన్ల పైన ఉంటే కూడా మీకు ధీమాగా మంచి వాల్యూతో వస్తే ప్రతి ఒక్కరు మిలియనర్ అయ్యే అవకాశం ఉందనేసి మనకి హింట్లు వస్తున్నాయి. సో ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే జీసీబీ వాల్యూ కోసం అయితే బయట వేరే దేశాల్లో హోరాహోరీగా పోటీ జరుగుతుంది. ఆ జీసీబీ వాల్యూ కోసమే చాలా ప్రయత్నం జరుగుతుంది. మన ఇండియన్స్లో కూడా ఇప్పుడు చాలా పికప్ అవుతున్నారు. ప్రమోషన్ జరుగుతూ ఉంది. చాలా వరకు చాలా దగ్గర ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకుంటున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఎంత వాల్యూ ఉంటుందనేది మనకి ఫౌండర్ ఏం చెప్పారంటే, పైనీర్స్ ఏ విధమైన వాల్యూ డిసైడ్ చేస్తే అదే వాల్యూ ఫైనల్ చేయొచ్చు అని కూడా మనకు అప్పుడే ఫౌండర్స్ ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మనకి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గెలిచిన తర్వాత కూడా క్రిప్టో కరెన్సీకి బాగా సపోర్ట్ చేస్తున్నారనే విషయం మనకు తెలిసిందే. ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు, అదేవిధంగా ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్, వీళ్ళిద్దరూ బిలియనర్స్లో టాప్ ప్లేస్లో ఉన్నారు క్రిప్టో కరెన్సీ సపోర్టింగ్గా. ఆ విషయం మనం అలా డిస్కస్ చేసాం. ఓకేనండి. చూడండి, మన ఇండియన్స్లో కూడా చాలా వరకు చాలా స్టేట్లలో ప్రమోషన్ జరుగుతూ ఉంది. నేను కూడా ఆ జీసీ వాల్యూ కోసమే నేను చాలా వీడియోస్ కూడా చేస్తాను. ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఎవరు కూడా తక్కువ రేటుకి అమ్మేసుకోమని అయితే నేను చెప్పడం లేదు. అమ్ముకోకండి. అమ్మడం, కొనడం అనేది అయితే చాలా రూల్స్కి ఎగెనిస్ట్ అనమాట. అకౌంట్స్ టర్మినేట్ అయ్యే అవకాశం ఉన్నాయి. చాలామందికి టర్మినేషన్ కూడా జరిగాయి. సో మనకి గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని అంటున్నారు, కానీ బాగానే ఉంది. మనకి ఎవరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, ఫాలో కూడా చేయట్లేదు. ప్రతిసారి కామెంట్ పెడుతున్నారు, ఒక సంతోషం. మీరు కూడా కామెంట్లు చేస్తుంటే ఎలాంటివి కావాలి, ఇంట్లో పెండింగ్ ఉందని చెప్పేసి నాకు అప్డేట్ వస్తూ ఉంటుంది. దాని ప్రకారం నేను వీడియోలు చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా చాలామంది వ్యాలిడేషన్స్కి కాయిన్స్ రావడం లేదని అంటున్నారు.
మీరు కేవైసీ అయిన తర్వాత వ్యాలిడేషన్ చేస్తే ఇప్పుడు మీకు కాయిన్స్ రిలీజ్ అవ్వమండి. మెయిన్ లిస్టింగ్ అయిన తర్వాత అప్పుడు మీకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాయిన్స్. ఓకేనా. తర్వాత నైన్త్ స్టెప్ అసలు అవ్వడం లేదని కూడా అంటున్నారు. నైన్త్ స్టెప్ ఎందుకు అవ్వదనంటే మీరు 1 to 8 స్టెప్స్ ఏదో గ్రీన్లో కనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒకసారి యాప్లో అప్డేట్ చేసుకోండి, పై నెట్వర్క్ పై బ్రౌజర్ అన్నది. అదేవిధంగా 7th 8th స్టెప్లో సరిగ్గా మీరు ప్రాపర్గా ఇన్ డీటెయిల్స్ ఇవ్వకపోతే అది మీకు అక్కడ కేవైసీ టెంటేటివ్ అప్రూవల్ రావడం, ఇక్కడ 9th స్టెప్ సరిగ్గా అవ్వకపోవడం, ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. మీరు డీటెయిల్స్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే ప్రాపర్గా డీటెయిల్స్ ఇస్తే మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఇప్పుడు ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు బతికిస్తాం, ఇప్పుడేమో కంగారు పడతాం అదనమాట. మీకు ఇంకా ఎంత ఉంది, ఇంకా 5 days ఉంది. ఈ 5 daysలో మీరు నేనైతే ఇంచుమించుగా నా టీము 200 మంది ఉంటే 200 మందిలో కనీసం 80 మంది కేవైసీ లేని ఇంకా 120 మంది ఉన్నారు ఈ 5 రోజుల్లోనే. మీరు ఎవరో నాకు ఎవరో తెలియదు, నాకు కనీసం నేను ఫోన్ చేస్తుంటే తెలిసిన వాళ్ళకి రిప్లై ఇవ్వడం లేదు, అశ్రద్ధ చేస్తున్నారు, బలుపు చూపించుకుంటున్నారు పచ్చిగా చెప్పాలంటే. మనం ఏం చేయగలం? ఆయన ద్వారా మనకు వచ్చే కాయిన్లు నాకు కంగారు ఉంటుంది కదా, ఆయన మైనింగ్ ద్వారా నా కాయిన్లు కూడా పోతాయి కదని చెప్పి. వాళ్ళకి అవసరం లేకపోవచ్చు, నాకు అవసరం, కానీ ఏం చేస్తాం, చాలా పరిగెడుతున్నా కూడా పట్టించుకోవట్లేదు, మనం ఏం చేయలేము. తర్వాత కొత్త రిజిస్ట్రేషన్ కూడా ఇంకా చేయొచ్చండి. కొంతమంది కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చలేదని అడిగారు, కొత్త రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. 7th 8th 9th స్టెప్లు కూడా కంప్లీట్ ప్రాపర్గా చేసుకోండి. ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదంటే మీ దగ్గర ఉన్న పాన్ కార్డు కాదు కానీ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మీరు దగ్గర ఉంచుకొని చేసుకోండి డీటెయిల్స్ ప్రాపర్గా. చాలా దేశాల్లో ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ జరిగిందని అడిగారు జీసీ వాల్యూ. నేను అలాంటి ముందు వీడియోలో పెట్టాను. ఫిలిప్పీన్స్, కిలిమంజారో, వియత్నాం, దుబాయ్, సింగపూర్, అలాగా ఆస్ట్రేలియా, ప్రతి వరల్డ్ మ్యాప్ మీరు చూసుకోండి, ప్రతి దగ్గర ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. 15 years వాళ్ళకి కేవైసీ అవ్వలేదని అంటున్నారు, అదైతే ప్రాబ్లం ఉంది. అది ఏం చేస్తారో ఆప్షన్లు ఇస్తారు కదా కంపెనీ వాళ్ళు, చూద్దాం. మైనింగ్ అయితే మీరు చేయండి ప్రస్తుతానికి, వాళ్ళే మనకి అది యాక్సెస్ ఇస్తారో లేదో చూద్దాం. ఇస్తారు. ఇప్పుడు మీరు మైనింగ్ చేయడం వల్ల మనకేం లాస్ కాదు కదా, అదనమాట. ప్లే స్టోర్లోకి వెళ్ళి అయితే యాప్స్ 2 కూడా అప్డేట్ చేసుకోండి. సో మనం మొన్న ట్రంప్ గారిని కలిశారు, అమెరికా ప్రెసిడెంట్ని. ఈ చాలా వరకు ఈ రీసెంట్గా ఈ XRP ఫౌండర్ కానీ అదేవిధంగా రిఫిల్ ఫౌండరు ట్రంప్నంతా గెలవడం జరిగింది. క్రిప్టో చాలా భవిష్యత్తులో చాలా మంచి వాల్యూ, ఎందుకంటే ఆల్మోస్ట్ $1 million అయిపోవచ్చు అని అంటున్నారు 2030 కల్లా ఒక బిట్ కాయిన్. సో బిట్ కాయిన్ పోటీగా ఉన్న కాయిన్ ఏంటంటే పైకొన చెప్పొచ్చు. ఎంత వాల్యూ అనేది పక్కన పెట్టండి, మీరైతే మైనింగ్ చేసుకోండి. ఇంకా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వల్ల లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చేసుకోండి, మైనింగ్ చేసుకోండి. ప్రొఫైల్లో పుష్ నోటిఫికేషన్ ఉంటుంది, అది గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా వాట్సాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్లో పెట్టాను, యాడ్ అవ్వండి. ట్విట్టర్లో ఫాలో అవ్వండి. అదేవిధంగా పాత వీడియోలు ఇంకా పై నెట్వర్క్ నుంచి నేను వీడియోలు చేసి పెట్టాను, అవన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, డిస్క్రిప్షన్లో అందులో ఏమి ఉంటాయి మొత్తం ఏమి ఉంటాయి. ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ.